గత ఏడాది చివరి వీకెండ్ తెలుగు సినిమా బాక్సాఫీస్ దగ్గర నిజంగా చాలా హడావుడిగా గడిచింది. ఒకేసారి దాదాపు అరడజను సినిమాలు థియేటర్లలోకి రావడంతో ఏ సినిమా నిలబడుతుంది, ఏ సినిమా తొలి రోజుల్లోనే పడిపోతుంది అనే ఆసక్తి ప్రేక్షకుల్లో, ట్రేడ్ వర్గాల్లో భారీగా కనిపించింది. క్రిస్మస్ హాలిడేస్ కావడం వల్ల థియేటర్లకు జనాలు వస్తారు అనే నమ్మకం అందరికీ ఉండడంతో ప్రతి నిర్మాత కూడా ఈ వీకెండ్ని టార్గెట్ చేసుకున్నాడు. కానీ రిలీజ్ అయిన తర్వాత పరిస్థితులు ఊహించినట్టుగా జరగలేదు. ఈ పోటీలో ముందుగా బయటకు వచ్చిన సినిమా మోహన్ లాల్ డబ్బింగ్ మూవీ వృషభ. భారీ స్టార్ పవర్ ఉన్నా కూడా ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. టాక్ పూర్తిగా నెగటివ్గా మారడంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా నిలబడే అవకాశం లేకుండా పోయింది. డబ్బింగ్ సినిమాల మీద తెలుగు ఆడియన్స్ ఇప్పటికీ చాలా సెలెక్టివ్గా ఉంటారు అన్న విషయం మరోసారి రుజువైంది. దీంతో వృషభ క్రిస్మస్ రేస్ నుంచి తొలి రోజే బయటకు వెళ్లిపోయింది. ఇక మిగతా 5 తెలుగు సినిమాల మీదే అసలు ఫోకస్ మొత్తం పడింది. వాటిలో దండోరా సినిమా టాక్ పరంగా మంచి స్పందన తెచ్చుకుంది. కథ, నటన, ఎమోషన్ పరంగా చాలా మంది ప్రశంసించినా కూడా ఆ టాక్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లుగా మారలేదు. సరైన కమర్షియల్ అపీల్ లేకపోవడం, మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే ఎలిమెంట్స్ తక్కువగా ఉండడం వల్ల ఈ సినిమా మంచి టాక్ ఉన్నా వసూళ్ల పరంగా వెనుకబడిపోయింది. పతంగ్ సినిమా విషయంలో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితిని చూశాం. టాక్ బావుంది, సినిమా చూడదగినదే అనే అభిప్రాయం వచ్చింది. కానీ రిలీజ్కు ముందు సరైన పబ్లిసిటీ లేకపోవడం, హీరో మీద పెద్ద క్రేజ్ లేకపోవడం వల్ల ఈ సినిమా థియేటర్లలో పెద్దగా శబ్దం చేయలేకపోయింది. ఓ మోస్తరు కలెక్షన్లతో సరిపెట్టుకుని క్రిస్మస్ రేస్లో ముందుకు వెళ్లలేకపోయింది. ఇక రిలీజ్కు ముందు హైప్ ఉన్న సినిమాల్లో ఛాంపియన్ ఒకటి. ప్రమోషన్స్ బాగా జరిగాయి, యూత్ ఆడియన్స్లో ఆసక్తి కూడా కనిపించింది. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కొందరికి సినిమా బాగా నచ్చగా, మరికొందరికి అంతగా కనెక్ట్ కాలేదు. ఈ డివైడెడ్ టాక్ వల్ల సినిమా ఒక వర్గం ప్రేక్షకులకే పరిమితమైంది. ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ఆడియన్స్ పూర్తిగా సపోర్ట్ చేయకపోవడంతో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. ఈషా సినిమా పరిస్థితి కూడా ఆసక్తికరంగానే సాగింది. రిలీజ్ రోజు నెగటివ్ టాక్ వచ్చినా కూడా ఓపెనింగ్స్ మాత్రం ఆశ్చర్యకరంగా బాగానే వచ్చాయి. ప్రమోషన్స్, క్యూరియాసిటీ వల్ల మొదటి 2 రోజులు థియేటర్లకు జనాలు వచ్చారు. కానీ వీకెండ్ పూర్తయ్యాక అసలు పరీక్ష మొదలైంది. సోమవారం నుంచి కలెక్షన్లు భారీగా డ్రాప్ అయ్యాయి. కంటెంట్ మీద నిలకడ లేకపోవడం వల్ల ఈ సినిమా రన్ ఎక్కువ రోజులు కొనసాగలేదు. ఈ మొత్తం గందరగోళంలో అనుకోకుండా ముందుకు వచ్చిన సినిమా ఆది సాయి కుమార్ నటించిన శంబాల. రిలీజ్కు ముందు ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కానీ రిలీజ్ అయిన తర్వాత మాత్రం అబోవ్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా కథలో ఉన్న మిస్టరీ, హారర్ ఎలిమెంట్స్, నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ టాక్ బాక్సాఫీస్ దగ్గర కూడా స్పష్టంగా కనిపించింది. క్రిస్మస్ వీకెండ్లో శంబాల మంచి వసూళ్లు సాధించింది. మిగతా సినిమాలు వీక్ డేస్లో బాగా తగ్గిపోతే శంబాల మాత్రం నిలకడగా రన్ అవుతూ వచ్చింది. వీక్ డేస్లో కూడా ఈ సినిమాకు కలెక్షన్లు పెద్దగా డ్రాప్ కాలేదు. ఇది చాలా కీలకమైన పాయింట్. ఎందుకంటే చాలా సినిమాలు వీకెండ్ తర్వాత పూర్తిగా చల్లబడిపోతాయి. కానీ శంబాల విషయంలో అలా జరగలేదు. రెండో వీకెండ్లోకి అడుగుపెట్టే సమయానికి ఈ సినిమా మిగతా సినిమాలన్నింటినీ పక్కకు నెట్టే సంకేతాలు కనిపించాయి. గురువారం వచ్చిన జనవరి 1 సెలవును ఈ సినిమా చాలా బాగా ఉపయోగించుకుంది. ఆ రోజు థియేటర్లలో శంబాలాకొచ్చిన రెస్పాన్స్ ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యపరిచింది. బుక్ మై షోలో ఈ సినిమాకు తెగిన టికెట్ల సంఖ్య మిగతా సినిమాలన్నింటికీ కలిపి అమ్ముడైన టికెట్లకు సమానంగా ఉండటం విశేషం. ఈ ట్రెండ్ చూస్తుంటే శుక్రవారం, శనివారం, ఆదివారాల్లో శంబాల మరింత మెరుగైన వసూళ్లు సాధించే అవకాశం స్పష్టంగా కనిపించింది. వర్డ్ ఆఫ్ మౌత్ బలంగా ఉండటం, ప్రేక్షకులు ఒకరికొకరు సినిమాను రికమెండ్ చేయడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా సుమారు 15 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇది ఒక మిడ్ రేంజ్ సినిమాకు చాలా మంచి ఫిగర్ అని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమా అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ సాధించడం మరో పెద్ద హైలైట్. రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే బయ్యర్లు సేఫ్ జోన్లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు వచ్చే ప్రతి రూపాయి కూడా లాభంగానే మారుతుంది. అందుకే ఎగ్జిబిటర్లు కూడా ఈ సినిమాకు ఎక్కువ షోలు ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తానికి గత ఏడాది క్రిస్మస్ రేస్లో ఎన్నో సినిమాలు వచ్చాయి, ఎన్నో సినిమాలు ప్రయత్నించాయి. కానీ చివరికి నిలబడింది మాత్రం శంబాలానే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. టాక్ను మించిన వసూళ్లు సాధించి బాక్సాఫీస్ దగ్గర స్పష్టమైన విన్నర్గా ఈ సినిమా నిలిచింది. కంటెంట్ ఉంటే, ప్రమోషన్ పెద్దగా లేకపోయినా ప్రేక్షకులు ఆదరిస్తారు అన్నదానికి శంబాల ఒక మంచి ఉదాహరణగా నిలిచింది.